ఓకే మహంకాళి జాతర మీకందరికీ తెలుసు. సికింద్రాబాద్ బోనాలు, అదేవిధంగా ఓల్డ్ సిటీ ఉమ్మడి దేవాలయాలు, గోల్కొండ, ఇవన్నీ ప్రధానమైనటువంటి బోనాల జాతర వచ్చిందంటే తెలంగాణ పల్లెలే కాకుండా మన రాష్ట్రం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దేశం, ప్రపంచంలో కూడా చాలామంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. అయితే ఈరోజు కొన్ని ప్రాంతాలలో, అంటే ఈ దేవాలయం చుట్టుపక్కల ప్రాంతాలలో కొన్ని తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్, కొన్ని టాయిలెట్స్ కావచ్చు, లేకపోతే కొన్ని రోడ్స్ కావచ్చు, ఆ విషయంలో విజిట్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. రెండోది, మేబీ 4-5 రోజుల్లో గవర్నమెంట్ కూడా మీటింగ్ పెడుతుంది కాబట్టి ఆ రోజు కూడా అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా, మీకు తెలుసు పొద్దున్నే 3 గంటల రాత్రి నుంచే బోనాల సమర్పణ ఉంటుంది. ఆ తర్వాత తొట్టెల ఊరేగింపులు, బలారం బండ్ల ఊరేగింపులు, శివసత్తులు. రెండోది, ఇక్కడ ఆర్య సమాజ్ కానీ దక్కన్ మానవ సేవా సమితి, ఈ ఆర్గనైజేషన్స్ ఎప్పటి నుంచో ఉన్నట్టు అందరు అధికారుల సహకారం తీసుకొని ఈ బోనాల జాతర ఎటువంటి ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా జరగాలనేది ఆ యొక్క ఉద్దేశం. కాబట్టి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఏర్పాట్ల విషయంలో కూడా గవర్నమెంట్ సహకారం తీసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా, మీకు అందరూ తెలుసు గడిచిన 35-40 సంవత్సరాల నుంచి మరి ఎంతో బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. రెండోది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టేట్ ఫెస్టివల్ కింద కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇంకా ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కాబట్టి మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, వారి సహకారం కూడా తీసుకొని జాతర మరి బ్రహ్మాండంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో మరి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా అందరూ వారి యొక్క సహకారం, ఇక్కడనే పుట్టి పెరిగినటువంటి వాళ్ళ సహకారం, అదేవిధంగా దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్ వాళ్ళ సహకారం, అధికారుల సహకారం తీసుకొని లక్షలాదిగా వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి కొన్ని ప్రాంతాలు విజిట్ చేయడం జరిగింది. మిగిలిన విషయాలు గవర్నమెంట్ మీటింగ్ పెట్టినప్పుడు అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు అన్ని విషయాలు చెప్తారు. వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు నిధుల విషయాలు తప్పకుండా చెప్తారు. ఏముండదమ్మా, ఇప్పుడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడే సిటీలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ దేవాలయాలకు చెక్కులు ఇచ్చారు. వాళ్ళు కూడా చందాలు వసూలు చేయొద్దు, గవర్నమెంటే మీకు సహకారం చేస్తా అన్న ఉద్దేశంతో ఇచ్చిన. ఆ రోజుల్లో నేనేం చేసిన అంటే మహంకాళి టెంపుల్, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్, గోల్కొండ దేవస్థానం, వీళ్ళు మా దగ్గర కూడా డబ్బులు లేవు అనేటువంటి పరిస్థితి ఉండొద్దని వాళ్ళకు కూడా చెక్కులు ఆ రోజు 10 లక్షల రూపాయల చెక్కులు ఇచ్చినాం. అది యథావిధిగా కొనసాగుతుంది వాళ్ళకు కూడా. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉంటే ఇంకా బ్రహ్మాండంగా చేసుకొని ఆస్కారం ఉంటుంది. అవన్నీ యథావిధిగా రాకుండా తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా మీటింగ్ రోజు నేను మాట్లాడతాను.